తిరుపతిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక 4 కాళ్ల మండపం వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాయలసీమ రంగస్థల చైర్మన్ 3-4 గోపీనాథ్ రెడ్డి కళాకారులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యానికి విజయానికి ప్రత్యేక ఆంజనేయ స్వామి అని గుర్తు చేశారు. శ్రీరామచంద్రుని బంటుగా దాసు భక్తికి ఆంజనేయ స్వామిని దర్శనమని కొనియాడారు. తదనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ మరియు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వీరాంజనేయ స్వామి ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక 4 కాళ్ల మండపం వద్ద వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి స్వామివారిని అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు దేవాలయ సిబ్బంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు స్వామివారికి మేము హనుమాన్ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి సభ్యులు, కళాకారులు అందరూ కలిసి స్వామివారికి పూలమాలలు, పట్టు వస్త్రాలు సమర్పించాము. తదనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశాము. వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటే అన్ని విజయాలే కలుగుతాయి. ప్రతి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏ పని చేయాలన్నా స్వామివారిని దర్శించుకొని పని చేస్తే ఆ పని అంతా విజయవంతంగా, దిగ్విజయంగా పూర్తవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వీరాంజనేయ స్వామిని ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ దర్శించుకొని స్వామివారి అనుగ్రహం మనమంతా పొందాలని, ప్రతి ఒక్కరూ చల్లగా ఆరోగ్యంగా జీవించాలని స్వామివారిని కోరుకుంటూ జై హనుమాన్.